ఓటుగా కన్వర్ట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్లీ ఇప్పుడు ఆయన పార్టీ బిల్డప్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ అన్ని పార్టీ యూనిట్స్ ని డిజాల్వ్ చేశారు, ఇంకొక టెంపరీ కమిటీని పెట్టారు. బహుశా ఇంకా ఫైనల్ ఇప్పుడైతే ఎలక్షన్లు ఏం లేవు కాదు ఇక్కడ. సో ఆయన బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాడు. 2028కి బహుశా ఆయన ఇక్కడ కూడా పోటీ చేస్తారు. ఇన్ఫాక్ట్ తమిళనాడులో కూడా, అది మర్చిపోతున్నాం మనం, నార్దర్న్ తమిళనాడులో ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ పోటీ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా అసలు దాని గురించి ఎక్కువ ఎంత సార్ చేస్తే ఒక 10-15 సీట్స్ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్న నార్దర్న్ తమిళనాడులో మన చిత్తూరు, ఇటువైపు నెల్లూరు వైపు నుంచి ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు, అనంతపూర్ అట్లాంటి కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చెన్నై, నార్దర్న్ చెన్నై బెల్ట్లో సెటిల్ అయి ఉన్నారు. లెస్ లైక్ బెంగళూరులో కూడా అంతే. అట్లాంటి పొజిషన్లో అక్కడున్న ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు దాకా డీటెయిల్స్ ఏం రాలేదు దాని గురించి. ఎందుకంటే నెగోసియేషన్లు కూడా వాళ్ళ పేరు ఎక్కడ కనిపించట్లేదు. అవును, ఏఐడిఎంకే బీజేపీ మాట్లాడుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. వాళ్ళు బీజేపీ కోటా నుంచి పవన్ కళ్యాణ్ గారికి సీట్లు ఇస్తారనేది అది చూడాల్సింది మనం. ఇదంతా వాళ్ళ పార్టీ స్ట్రక్చర్ మీద ఉంటుంది. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీకు. వెళ్ళి ఒట్టిగా పోటీ చేయడం కాదు, అక్కడ వెళ్ళి మీటింగ్ అటెండ్ చేయడం, అక్కడ దాన్ని ఓట్గా కన్వర్ట్ చేసే కేపబిలిటీ ఉండాలి, బూత్ మేనేజ్మెంట్ ఉండాలి మీ దగ్గర, ఇప్పుడు ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా సార్, ఇప్పుడు స్టాలిన్కి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్న చూసాం, మన మెడ్రాస్ హైకోర్టు కార్తీక దీపం కేసులో కూడా ఆయనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా దీపం వెలిగించాల్సిందే, దానికి అనుమతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి. హిందువులతోటి పెట్టుకునే కార్యక్రమం ఏదైనా ఇనిషియేట్ చేసిందా డిఎంకే, అంటే టు కన్సాలిడేట్ దేర్ ఓట్ బ్యాంక్? అక్కడ మెయిన్గా ఫ్రీబీస్ మీద పనిచేస్తున్నారు ఇప్పుడు స్టాలిన్. పొంగల్లో 3,000 రూపాయలు ఇచ్చి ఒక కిట్ ఇచ్చి, ఇది ఈవెన్ పినరాయి విజయన్ చేస్తారు, ఇది కేరళలో ఓనం టైం. ఒక కిట్ ఇస్తారు, కొంచెం 10-15 కిలోలు బియ్యము, కిలో పప్పు, 1 లీటర్ నూనె, కొంచెం చింతపండు, ఇదన్నీ ఇస్తారు ఒక ప్యాకెట్గా, ఒక కిట్ అంటారు దాన్ని. అంటే అప్పుడు దాకా చేసిన పాపాలన్నీ మర్చిపోతారు పబ్లిక్, ఈ కిట్ మీద పడతారు అందరు కదా, దానికి వెళ్ళి ఓటేస్తారు. ఇది మన ట్రాజడీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ట్రాజడీ. ఇది మనం అక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రూరల్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫ్రీబీస్ మీద ఉంటుంది. ఇప్పుడు బీహార్లో అన్నారు 10,000 రూపాయలు ఇచ్చారని చెప్పి నితీష్ కుమార్ ఎలక్షన్ గెలిచారు. అది కాకుండా మహారాష్ట్రలో కూడా మహిళలకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహన్ స్కీమ్లో అట్లా గెలిచారు బీజేపీ అని చెప్పి. కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మన ఎలక్ట్రల్ సిస్టంలో ఇదొక ట్రాజడీ. డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకోవడం ఒకటి, అది కాకుండా ఇట్లాంటి ఒఫీషియల్గా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయడం అనేది కూడా అది పబ్లిక్ నిర్ణయం. బేసిక్ ఇవ్వాలన్నా వద్దా అనేది అది పబ్లిక్ డిసిషన్. మనం దాన్ని సపోర్ట్ చేయడమో ఎదిరించడమో ఉండదు అన్నమాట. కానీ స్టాలిన్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను దీనికన్నా ముందు చెప్పినట్లు విజయ్ ఈవెన్ 6 నుంచి 7% ఓట్లు, 8-9% దాకా తీసుకెళ్తే అది డిఎంకే మీదనే ఉంటుంది. ఎందుకంటే అది ఆ ఓట్లు వచ్చేది ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచి వస్తుంది. అది కాకుండా జోసెఫ్ విజయ్, సో న్యాచురల్లీ క్రిస్టియన్ పాపులేషన్ ఓట్లు కూడా విజయ్కి చాలా మటుకు రావచ్చు. అది వస్తే మళ్ళీ డెఫినెట్గా అక్కడ కూడా ఇంపాక్ట్ రావచ్చు. ఎందుకంటే ఆ ఓట్లు యూజువలీ కాంగ్రెస్కి వెళ్తుంది, కాంగ్రెస్కి వెళ్ళే ఓట్లు కూడా విజయ్ తీసుకెళ్ళిపోతుంది. ఇది స్టాలిన్కి ఒక పెద్ద ప్రాబ్లం. స్టాలిన్ ఒకరే కాదు, అలయన్స్కి ఒక పెద్ద ప్రాబ్లం. అది కాకుండా ఇవాళ ఒక న్యూస్ చూశాను నేను, వాసుదేవన్ గారు, ఎస్డిపిఐ, డిఎఫ్ఐ పొలిటికల్ వాళ్ళకు పెద్ద ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టారంట. తమిళనాడులో మేము అన్ని సీట్లలో పోటీ చేస్తాము, మేము ఓట్లు తీసుకెళ్ళిపోతాం. మీరు అండర్ రైట్ చేయకూడదు వీళ్ళు కర్ణాటకలో కూడా, సదర్న్ కర్ణాటకలో ఉడిపి కానీ మంగళూరు కానీ అట్లాంటి చోట్లలో కూడా ఇప్పుడు ఎస్డిపిఐ అక్కడ కూడా వాళ్ళు ఓట్లు తీసుకుంటున్నారు. 10%, 15% ఓట్లు వాళ్ళు గుంజుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా మనం చూస్తున్న దాని ప్రకారం ఒక రియలైన్మెంట్ అని చెప్పవచ్చు తమిళనాడు పాలిటిక్స్లో. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఆన్ దేర్ ఓన్ డిఎంకేకి మెజారిటీ వస్తుందా, లేకుంటే ఏఐడిఎంకే చాలా దగ్గర వచ్చి ఆగిపోతుందా, విజయ్ సపోర్ట్ తీసుకుంటారా, ఇంకేదైనా చిన్న పార్టీలు ఉంటుందా, వాళ్ళు ఏం చేస్తారు అనేది తమిళనాడు పాలిటిక్స్ లో. ప్యూర్లీ హైపోథెటికల్ అండ్ స్పెక్యులేటివ్ క్వశ్చన్. ఇఫ్ సచ్ ఈస్